అంశము ఏ రోగము నీ దరి చేరదు. వాక్యము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారికి చావులేదు. తోటలోని అనేక రకాల పండ్లు తింటూ, తోటను సేద్యం చేసుకుంటూ, ప్రతిరోజూ దేవునితో మాట్లాడుతూ సంతోషకరమైన జీవితం జీవించారు. వారికి మరణం లేకుండా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే వారు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని పాపము చేశారో అప్పుడు వారి జీవితంలోకి మరణంతో పాటు రోగాలు కూడా ఈ భూమి మీదకి ప్రవేశించాయి. మన శరీరానికి దేవుడు ఎంతో విలువ ఇచ్చి ఆరోగ్యమిచ్చి కాపాడుతున్న దేవునికి మనిషి ఎంత విలువ ఇస్తున్నాడు. కేవలం శరీరానికి రోగం వస్తే తప్ప దేవుణ్ణి తలుచుకునే స్థితిలో మనిషి లేడు. అందుకనే మనిషికి ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనిషి యొక్క ప్రతి శరీర భాగానికి ఒక డాక్టరు ఉంటాడు. కళ్లకి, ముక్కుకి, చెవికి, చర్మానికి, గుండెకి, మెదడుకి, ఊపిరితిత్తులకి, కిడ్నీలకి, ఎముకలకి, కాలేయానికి, నరాలకి, కండరాలకి, ఇలా ప్రతి అవయవానికి ఒక డాక్టరు తయారవ్వడానికి కారణం మనిషే కదా. దేవునికి అవిధేయతగా ఉన్నందువల్లనే దేవుని కాపుదలకు మనిషి దూరం అవుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 7:12-15 వరకు చూచినట్లయితే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా పుట్టించిన తర్వాత ఈ భూమ్మీద ఉన్న రోగాలలో ఏది రావాలన్నా దేవుడు అనుమతించాల్సిందే. కొంతమందికి లేని జబ్బంటూ ఉండదు. బీపీ, షుగరు, కేన్సరు, కీళ్ల నొప్పులు ఇంకా అనేక రకాలైన జబ్బులతో బాధపడుతూ గంటకు మందులు వేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వారి దుస్థితికి కారణం దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటించకపోవడమే. దేవుని విధులను విని వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తాను అని చెప్తుంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. కనీసం రోగం వచ్చినప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగి చెడుతనమును విడిచిపెడతారా అంటే అది చెయ్యరు. రోగం వస్తే కుయ్యో మొర్రో అనుకుంటూ వారు సంపాదించుకున్న డబ్బు మీద ఆధారపడతారే తప్ప దేవుణ్ణి ఆశ్రయించరు. తిని తినక రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా రోగాలు నయం చేయించుకోవడానికే ఖర్చు చేస్తారు. దేవుని మాట వినకపోవడం వలన మనుష్యులకు ఇలాంటి దురవస్థ కలుగుతుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినవారికి దేవుడు ఏ రోగము రానియడు. దేవుడు తన బిడ్డలుగా ఉండేవారికి కంచె వేస్తాడు. అప్పుడు సాతాను ఆ మనుష్యులను ఏమి చెయ్యలేదు. దేవుడు యోబుకి కంచె వేసినట్లే తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కంచె వేస్తాడు. ఈ లోకంలో అన్నిటికంటే ఆరోగ్యంగా జీవించటమే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయత కలిగి ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉండాలా, రోగాలతో బాధపడుతూ ఉండాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ భూమి మీద మేము జీవించినంతకాలము ఎలాంటి రోగమూ మా దరి చేరకుండా నీకు విధేయులమే జీవించినట్లు నీ కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.